వక్ఫ్ భూములపై బీజేపీ ఎంపీ డీకే అరుణ సంచలన ఆరోపణలు చేశారు. రైతుల పట్టా భూములు 2019లో ధరణి ద్వారా వక్ఫ్ బోర్డు పరిధిలో చేర్చారన్నారు. ధరణిని అడ్డం పెట్టుకుని జహీరాబాద్ రైతులకు తీవ్ర అన్యాయం చేశారంటూ మండిపడ్డారు. ధరణికి మరో మరక అంటించిన డీకే అరుణ రైతుల భూములను వక్ఫ్ బోర్డులో కలిపారా? ధరణి ద్వారా రైతుల భూములను వక్ఫ్లో చేర్చారా? 77,000 ఎకరాల భూములు వక్ఫ్ పరిధిలోకి తెచ్చారా? జహీరాబాద్ రైతుల భూములు వక్ఫ్ బోర్డులో కలిపేశారా? వక్ఫ్ బోర్డు జేపీసీ సభ్యులుగా ఉన్న పాలమూరు బీజేపీ ఎంపీ డీకే అరుణ ధరణికి మరో మరక అంటించారు. తెలంగాణలో 80,000 ఎకరాల వక్ఫ్ భూములు ఉన్నాయన్నారు. అందులో 77,000 ఎకరాలు సాగు భూములే అని తేల్చి చెప్పారు అరుణ. రైతులు సాగు చేసుకుంటున్న భూములను ధరణి ద్వారా వక్ఫ్ పరిధిలోకి తెచ్చారని ఆరోపించారు. జహీరాబాద్ లో రైతు హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో వక్ఫ్ భూబాధిత రైతుల అభిప్రాయ సేకరణ కార్యక్రమానికి హాజరైన డీకే అరుణ వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. జహీరాబాద్ నియోజకవర్గంలో 13,000 ఎకరాల భూములను వక్ఫ్ బోర్డు భూములుగా చేర్చారన్నారు. వక్ఫ్ బోర్డు జేపీసీ హైదరాబాద్ కు వచ్చినప్పుడు బాధితులందరినీ తీసుకెళ్తా అన్నారు. ఢిల్లీలో జేపీసీ ముందు రైతుల వినతి పత్రాలు సమర్పిస్తా అన్నారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2024తో అన్ని మతాలు వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు డీకే అరుణ. మైనారిటీ ఆస్తుల పట్ల కొన్ని వర్గాలు చేస్తున్న విష ప్రచారాన్ని మైనారిటీలు నమ్మొద్దన్నారు. దశాబ్దాలుగా భూములను సాగు చేస్తూ క్రయ విక్రయాలు జరుపుతూ సంపూర్ణంగా భూ హక్కులు అనుభవిస్తున్న వారికి ఎలాంటి భయం లేదన్నారు. మైనారిటీల భూములను మైనారిటీలకు, రైతుల భూములను రైతులకు ఇచ్చేస్తామన్నారు. తెలంగాణలో వక్ఫ్ బోర్డు భూముల సమస్య ఎక్కువగా ఉందన్న డీకే అరుణ త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. ధరణి అక్రమాల దుమ్ము దులుపుతామన్నారు ఆమె.